ఇంకోటి కూడా చెప్తారు. ఏమని చెప్తారు మళ్ళా? మేము ఏది డబ్బులు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మేము వాడుకున్నామంట. ఆహా, మీరేం చేస్తున్నారండి? పోలవరం డబ్బులే చూద్దాం. ఎవరైంది పోలవరం మాకు చాలా ప్రతిష్టాత్మకమైన ఇది కదా. పోలవరంలో మీకు యాక్చువల్గా అడ్వాన్స్ మాకన్నా అడ్వాన్సులు రాలే. మీరు కూటమిలో భాగం కాబట్టి అడ్వాన్స్లో మొట్టమొదటిసారిగా అక్టోబర్ 9వ తేదీ 2024లో 2348 కోట్లు ఇస్తే మీరు అకౌంట్లో వేయకుండా వేరే పర్పస్కు డబ్బులు వాడుకొని కేంద్ర జలవనరుల శాఖ 10 సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తే అప్పుడు ఫైనల్గా ఎప్పుడు మీరు అది జనవరిలో చిన్నగా దాంట్లో అకౌంట్లు వేసినారు. అదేవిధంగా మళ్ళా మార్చి 12వ తారీఖు 2705 కోట్లు మీకు ఇస్తే దీంట్లో కేవలం 570 కోట్లు మాత్రము వాడి పోలవరాన్ని ఖర్చు పెట్టి మిగతాది మీరు సొంతానికి వాడుకొని ఈ రోజుకి కూడా పోలవరము కేంద్రం మీకు ఇచ్చిన డబ్బుల్లో 1107 కోట్లు మీరు వేరే విషయానికి వాడిన మాట వాస్తవమా కాదా? ఈ రోజు కూడా మీరు అకౌంట్లు వేయలే. మరి మీరు ఎట్లా చెప్తున్నారండి మా గురించి? మేమన్నా పోలవరానికి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం ఎప్పుడెప్పుడు ఇస్తుందా అనుకుంటుంటే మీరు అదృష్టవంతులు కూటమి కాబట్టి మీకు అడ్వాన్స్ వస్తుంది. మీరు మాకు చెప్తారు. రిజర్వ్ బ్యాంక్ మీరు ఇచ్చిన గణాంకాల కంటే కూడా విపరీతంగా ఎక్కువ చేస్తున్నారు. ఇంగ్లీష్ పేపర్ ఇది కూడా ఇంగ్లీష్ పేపర్ 9,000 కోట్లు పర్ మంత్ అప్పు చేస్తున్నారు ఇంగ్లీష్ పేపర్. కానీ మీరు మాత్రం ఏం చెప్తారంటే మేము అప్పులు చేస్తాం. రాష్ట్రం ఏదో చాలా అధోగతి పాలైపోయింది. నిజం చెప్పాలంటే విధ్వంసం కాదండి, మీది అసమర్థతతో కూడిన ధ్వంసం. మాది కరెక్ట్గానే ఉన్నింది. కోవిడ్ ఎదుర్కొన్నాం. భారతదేశంలోనే కోవిడ్ బాగా హ్యాండిల్ చేసిన రాష్ట్రాల్లో 1, 2 అని చెప్పి పేరు తెచ్చుకున్నాం. చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చినాం. మీది నిజం చెప్పాలంటే అసలు అసమర్థతతో కూడిన ధ్వంసం ఇది.